శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ విగ్రహం కూలిపోవడంపై శివాజీ మహారాజ్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు దబ్తా ఎమ్మెల్యే వైభవ్ నాయక్. ఇక కాంట్రాక్టర్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 109, 110, 125, 318, 3 కింద కేసు నమోదు చేశారు. అయితే శివాజీ విగ్రహం కూలడంపై సీఎం ఏక్నాథ్ షిండే కూడా స్పందించారు. విగ్రహం కూలడం దురదృష్టకరం అన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. ఈ ఘటనపై నేవీ అధికారులు విచారణ చేస్తున్నారు. బలమైన గాలుల కారణంగా విగ్రహం కూలిపోయిందా లేదంటే అదే స్థలంలో శివాజీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠిస్తామంటున్నారు ఏక్నాథ్ షిండే. నౌకాదళ దినోత్సవం సందర్భంగా 2023 డిసెంబర్ 4న మోదీ ప్రారంభించారు ఈ యొక్క విగ్రహాన్ని. సుమారుగా కరెక్ట్గా ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అంతలోనే ఈ శివాజీ మహారాజ్ విగ్రహం కుప్పకూలిపోయింది. అసలు ఎందుకు కుప్పకూలింది, దీనికి గల కారణాలు ఏంటి అంటే కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని విచారిస్తున్నారు. సో విగ్రహం కూలిపోవడానికి బలమైన కారణం ఏదైనా ఉందా, లేకుంటే కాంట్రాక్టర్ అక్కడ క్వాలిటీ లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనే విషయంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సో ఆయన మీద ఇప్పుడు కేసులు కూడా నమోదయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన మోదీ యొక్క విగ్రహాన్ని ప్రారంభించారు. సో అక్కడ ఘటనా స్థలానికి సంబంధించి విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర చర్చకు దారితీసే ఘటన ఒకటి చోటు చేసుకుంది. అది మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి భారీ విగ్రహం కుప్పకూలిపోవడం. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. ఆ విగ్రహం యొక్క ఆవిష్కరణ చేశారు. అంతలోనే 9 నెలల సమయంలోనే ఈ విగ్రహం కుప్పకూలిపోయింది. అయితే పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై సర్వత్రా అందరూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది గుజరాత్ మోడల్కి ప్రతీక, బీజేపీ అవినీతి ప్రభుత్వానికి ఇదొక ప్రతీకగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కించపరిచే విధంగా ఉంది. అందుకారణంగానే ఈ విగ్రహం కూలిపోయిన రకం కూడా చాలామంది నెటిజన్స్ వరుసగా అటు చాలా వరకు విమర్శలు గుప్పిస్తున్నారు. సో గతంలో నరేంద్ర మోదీ యొక్క విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారు డిసెంబర్ 4వ తేదీన. సో అంతలో 9 నెలల సమయంలోనే విగ్రహం కుప్పకూలిపోవడం అనేది అందరికీ కూడా ఒక రకంగా ఆగ్రహాన్ని గురి చేస్తోంది. గతేడాది డిసెంబర్ 4వ తేదీన నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతలోనే 9 నెలల సమయంలోనే విగ్రహం కూలిపోవడం అనేది అనేక కారణాలకు, అనేక విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి. దీనికి గల కారణం ఏమై ఉంటుంది, ఈ విగ్రహం కూలిపోవడం గల ప్రధాన కారణం ఏంటి అంటూ కూడా చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. సో 30 ఏళ్ల విగ్రహం ఇది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన విగ్రహం కుప్పకూలడంతో విగ్రహం లోపల అమర్చినటువంటి ఆ రాడ్లు, ఆ కర్రలు, ఆ చక్రాన్ని కూడా తొలగిస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. అది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అనేది బీజేపీకి పలు విమర్శలకు దారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే కాంట్రాక్టర్పై కూడా కేసులు నమోదు చేశారు. కాంట్రాక్టర్ పై కేసులు నమోదు చేసిన విషయంలో కూడా రాజకీయ దుమారం రేపుతోంది. కావాలనే కాంట్రాక్టర్తో తప్పులకు చూపించి చిన్నగా చూపిస్తున్నారు. దాంట్లో డెఫినెట్గా ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది. ప్రభుత్వం కూడా దీని పరంగా కొంత విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి శివాజీ మహారాజ్ అభిమానులు ఏం మాట్లాడుతున్నారు? नमस्कार.
आज मालवण राजकोट येथे घडलेली घटना ही अत्यंत दुर्दैवी आहे आणि याबाबतच्या सगळ्या शिवप्रेमीच्या किंवा जिल्ह्यातील महाराष्ट्रातील सगळ्याच नागरिकांच्या भावना थोड्याशा या विषयामध्ये वेगळ्या पद्धतीच्या आहेत आणि त्या सगळ्या भावनांचा आम्ही आदर करतो. खरं तर या सगळा पुतळा हे मालवणचं वैभव होतं आणि या सगळ्या परिस्थितीमध्ये काही तांत्रिक याच्यामुळे खरं तर नेहमीच्या अखत्यारीतील या पुतळ्याचं बांधकाम झालं आणि त्याचं अनावरणसुद्धा झालं होतं. परंतु मला असं वाटतं की आता जी काही नैसर्गिक परिस्थिती आहे या सगळ्या नैसर्गिक परिस्थितीमध्ये अनेक आपत्तीला आपल्याला सामोरं जावं लागलं. त्यातलीच एक आपत्तीवजा ही घटना आहे की ज्यामुळे कदाचित प्रचंड वाऱ्याचा वेग असू शकतो आणि काही कारण असू शकतं. थोडक्यात तांत्रिक काहीतरी बाबींमुळे हे सगळी ही दुर्दैवी घटना घडलेली आहे. तर त्यामुळे या सगळ्या तांत्रिक बाबीमध्ये काय चुकलं काय झालं या सगळ्याबाबतची एक सखोल चौकशी निश्चितच होईल आणि पुन्हा एकदा सगळ्यांचा मानबिंदू असलेल्या या सगळ्या पुतळ्याच्या उभारणीचं काम आपलं सरकार निश्चित हाती घेईल आणि ते खूप लवकरात लवकर पूर्ण होईल. आम्ही सगळ्यांच्या भावनांचा आदर करतो आणि आव्हानही करतो. हे थोडंसं नैसर्गिक आणि काही तांत्रिक चुकीमुळे घडलेली घटना आहे. तर कृपया याबाबतीत कुठल्याचं राजकारण न येता सगळ्यांनी आपण शिवप्रेमी म्हणून या सगळ्या घटनेला सामोरं केलं पाहिजे आणि असं सामोरं जाऊन पुन्हा एकदा हा मानबिंदू असलेला छत्रपती शिवरायांचा पुतळा एका दिमाखामध्ये उभं करण्याच्या मागे सगळ्यांनी आपलं सहकार्य दिलं पाहिजे. आमच्या भारतीय जनता पार्टीच्या वतीने सुद्धा आमची सगळी या पद्धतीची सगळी रचना सुरू झालेली आहे. या बाबतीतली सगळी तयारी सुरू झालेली आहे. पुन्हा एकदा मी सगळ्यांना आवाहन करतो शिवप्रेमींनी या सगळ्या घटनेमध्ये सगळ्यांनी एक होऊन चांगल्या पद्धतीने पुन्हा एकदा हे जे आपण